బెయిల్స్ వేస్తే ఫిర్యాదుదారుని కూడా విచారించి వినాల్సిన చట్టం ఉంది, సెక్షన్ 15A ఆఫ్ ఎస్సీ యాక్ట్. దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్టో కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అనుసరించి సెక్షన్ 50A నోటీసును అనుసరించి గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టుకి అతను హాజరై అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను కోర్టు గౌరవ జిల్లా జడ్జి, అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా, అక్కడికి వచ్చి జడ్జి గారికి 164 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు, ఎట్ట జరిగిందో నాకు తెలియదు, నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు, నన్ను ఒక తర్వాత 2 రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను కంప్లైనెంట్గా నేను వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది. గౌరవ కోర్టు వారి ముందర స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజానిజాలు చెప్తే అది పక్కన పెడదాం, అది కూడా అవుతుంది. దానికి ముందర 2023వ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం 161 స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ 23/10/2023. ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు, నాకు వీళ్ళు గుర్తులేదు, నా చేత తర్వాత 2 రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే 161 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. తర్వాత మొన్న 10వ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు ఎస్సీ ఎస్టీ దగ్గరికి వచ్చి కోర్టు సమ్మన్ చేస్తే వచ్చేటటువంటి సాక్షి. తన తల్లి నేను నా తల్లి ఆటోలో వచ్చాం, నేను వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను, నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు, నాకు సంబంధం లేదు, నేను తర్వాత 2 రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ జిల్లా జడ్జి దగ్గర కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? స్టేట్మెంట్ 10వ తేదీ ఇస్తే 11వ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు. దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక కేసు క్రైమ్ నెంబర్ 86 రిజిస్టర్ చేసి, సరే ముద్దాయిలని చెప్పేవాళ్ళు వేటాడారు, పక్కన పెడదాం. ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒకటి చూపిస్తాను. 1 సెకండ్ ప్లీజ్. వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చంపేసేదానికి కిడ్నాప్ చేశారు, సాక్ష్యం బలవంతం చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని 2 days కిందట వాళ్ళ ఇంటిలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను పోలీస్ దెబ్బకు భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా? ఇది ఒక్కసారి చూడండి. ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు హీ వాజ్ డ్రాగ్డ్ లైక్ ఎ డాగ్. అతను నిజంగా చంపేయాలని సత్యవర్ధన్ నిజంగా చంపేయాలని కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పోయి చెప్పడా? ప్రభుత్వం మీదే కదా, మీరు బలవంతులు కదా, మీరు నిజం చెప్పాడు అతను కోర్టులో అని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి నాకని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువుల ఇంట్లో
మీ దెబ్బకు భయపడి తలదాచుకున్నట్టు అతను ఏ విధంగా లాక్కు వచ్చి భయపెట్టి మళ్ళా 161 స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా? ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్దాక్ష్యంగా కాళరాస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదా అని మీ ముందర అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి 19 నుంచి 24 దాకా ఉన్నటువంటి వ్యక్తి అతను తన నియోజకవర్గానికి పోతాను అంటే పోవడానికి లేదని మీరు పోలీసు వారు అడ్డగిచ్చి ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం చెప్పడానికి కూడా నాకు బాధేస్తుంది. రాజ్యాంగం రాజకీయ అధికారంలో గౌరవ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు కాళరాస్తా తొంగలోకి తొక్కుతుంటే బాధ వ్యక్తపరచడం తప్ప ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి. దారిని పోతుంటే ఒక కప్పను తొక్కితే అది రామాని అరుస్తుంది, రాముడు వచ్చి రక్షిస్తాడని. ఇక్కడ రాముడే కప్పను తొక్కితే ఆ కప్ప ఎక్కడికి పోవాలా? ఒక వ్యక్తిగా ఎవరైనా ఏవైనా చట్ట వ్యతిరేక చేసి నా మీద దాడి చేస్తే నేను పోలీస్ దగ్గరికి పోతాను. ఇక్కడ పోలీసే ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాలతో డైరెక్ట్గా ఈ ప్రభుత్వ ప్రమేయంతో మీరే రాజ్యహింసకు పాల్పడుతుంటే ఎక్కడికి పోవాలి ప్రజలు? రండి, నేను చూపిస్తా ఏ గ్రామాల్లో ఏం అరాచకాలు చేశారో రండి. రాణిస్తారా అనేది మటుకు నాకు భయం ఉంది. నేను ఖచ్చితంగా ఈ చూపించడానికి కూడా మీకు ప్రజలకు తెలిపేదానికి కూడా పోదాం, ఏం చేస్తే అది చేస్తాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోదాం. నా దగ్గరికి వచ్చి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. కొన్ని విలేజెస్ నేను తీసుకుపోతా, రండి. మనల్ని కూడా అంతం చేస్తే కానీ ఎవరో ఒకరు సమిధిలో అవుదాం. ఎవరో పిల్లి బిడ్డ గంట కడతాడని ఏడ్ చేయొద్దు. పోదాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోదాం. ఆ గ్రామం యొక్క ప్రజలు ఆ గ్రామంలో ఉండారా, ఇళ్లలో ఉండారా, వాళ్ళ ఆస్తులు స్వాధీనంలో మీరు పరుచుకున్న నేను చూపిస్తారండి. ఆ గ్రామాలకు పోనిస్తే అట్లీస్ట్ పోయేదాన్ని ప్రయత్నిస్తాం. అప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ యంత్రాంగం, ఈ పోలీసు యంత్రాంగం అప్పుడైనా పోనీ లేదా డౌట్ఫుల్. ఇంత కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంటే మీ అధికారం ప్రజల మీద ఈ ప్రకోపం చూపించి మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే గొంతులు నిర్దాక్షిణ్యంగా నలిపినటువంటి